ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందా అని రైతులు సంవత్సరం నుంచి ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లు అయిపోయాయి. మళ్లీ ఖరీఫ్ వచ్చేసింది. వర్షాలు సరిగా పడుంటే ఈ పాటికే పంటలు కూడా వేసుకునేవారు. ఇంకా అన్నదాత సుఖీభవ పథకం అమలు కాలేదు. ఇటీవల జూన్ 12న అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్పినా ఇప్పుడు తేదీ మారింది. కొత్త తేదీని సీఎం చంద్రబాబు ప్రకటించారు. జూన్ 20న ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ తేదీని ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ తో లింక్ ఉంది. అందువల్ల పీఎం కిసాన్ డబ్బులు జూన్ 20న అకౌంట్లో జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. అందువల్ల తాము కూడా అదే తేదీన అకౌంట్లో మనీ జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులకు జూన్ 20న అన్నదాత సుఖీభవ అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తరపున రైతుల అకౌంట్లలో 2000 జమ చేయబోతోంది. ఇలా కేంద్రం జూన్, అక్టోబర్, ఫిబ్రవరి నెలలో 2000 చొప్పున సంవత్సరానికి 6000 అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కోసం 14000 ఇస్తుంది. దీన్ని కూడా 3 విడతలుగా ఇస్తుంటే జూన్ 20న 5000 జమ చేస్తుంది. అక్టోబర్లో మరో 5000, ఫిబ్రవరిలో మరో 4000 జమ చేస్తుంది. ఇలా మొత్తం 14000 జమ అవుతాయి. ఏపీలో మొత్తం 45,71,000 మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఏపీలో పీఎం కిసాన్ పొందుతున్న రైతుల సంఖ్య 42,36,903 మాత్రమే. అంటే ఏపీ ప్రభుత్వం అదనంగా 3,34,097 మందికి అన్నదాత సుఖీభవ మనీ ఇవ్వబోతుంది. అడవి భూముల పట్టాలు పొందిన రైతులకు కూడా మనీ జమ అవుతుంది. మొత్తంగా జూన్ 20న రైతుల అకౌంట్లో 7,000 రూపాయలు జమ అవుతాయి. అక్టోబర్లో మరో 7,000, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మరో 6,000 జమ అవుతాయి. అలా సంవత్సరానికి 20,000 ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకున్నట్లవుతుంది. అయితే జూన్ 12న కాకుండా 20కి తేదీని పొడిగించడం రైతులకు ఒకంత నిరాశ అనుకోవచ్చు. ఒకే రోజున ఎక్కువ మనీ రాబోతుండడం ఊరట కలిగించే అంశం. ఇక్కడ ఒక మెలిక ఉంది. కేంద్రం గనక పీఎం కిసాన్ జూన్ 20న కాకుండా మరో తేదీ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన తేదీని మార్చుకుంటుంది. కేంద్రం ఎప్పుడు మనీ వేస్తుందో అప్పుడే ఏపీ సర్కార్ కూడా అకౌంట్లో జమ చేస్తుంది. అంటే అన్నదాత సుఖీభవ అమలు అనేది పీఎం కిసాన్ అమలు తేదీ ఆధారంగా ఉండిపోతుంది. దీన్ని రైతులు గమనించాలి. కమతాల ప్రకారం చూస్తే ఏపీలో మొత్తం 93 లక్షల మంది రైతులున్నారు. వీరిలో నేతలు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు భూముల్ని వాడుతున్న వారిని అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా నుంచి తొలగించారు. అప్పుడు ఈ సంఖ్య 79 లక్షలకు తగ్గింది. ఆ తర్వాత మరికొంతమందిని రకరకాల కారణాలతో తొలగించారు. చివరకు 45,71,000 మంది అర్హులుగా తేలారు. ఈ కేవైసీ పూర్తి చేసిన రైతుల అకౌంట్లో మాత్రమే డబ్బు జమ అవుతుంది. అయితే ఈ రైతుల్లో చాలా మంది ఈ కేవైసీ పూర్తి చేశారు. పీఎం కిసాన్ మనీ అందుతున్న వారంతా ఈ కేవైసీ పూర్తి చేసిన వారే. కాబట్టి జూన్ 20న పీఎం కిసాన్ మనీ అందుకునే వారందరికీ ఏపీ ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ మనీ అందుకుతుంది. ఈసారి కౌలు రైతులకు మాత్రం మనీ రాదు. ఎందుకంటే వారికి ఇంకా కౌలు రైతులుగా గుర్తించే కార్డులు ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్లోనే రైతుల్ని గుర్తించి కార్డులు ఇచ్చి జాబితాలో చేర్చి వారికి విడిగా ఈ డబ్బును జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.